వెంకటేశ్వర స్వామి పూజకు కావలసిన పువ్వుల కోసం పూలతోట పెంచాలని నిర్ణయించుకొని అనంత అల్వార్ పూలతోట పెంచడానికి సరిపడే నీళ్ల కోసం చెరువును తవ్వటం ప్రారంభించారు. అనంత అల్వార్ గడ్డపారతో మట్టిని తవ్వుతూ ఉంటే నిండు చూలాలుగా ఉన్న ఆయన భార్య మట్టిని గంపలోకి ఎత్తి దూరంగా పడేసేది. ఇదంతా గమనిస్తున్న వెంకటేశ్వరుడు బాలుడి రూపంలో అక్కడికి వెళ్లి సహాయం చేస్తానన్నాడు. కానీ అనంత అల్వార్ అందుకు అంగీకరించలేదు. అనంత అల్వార్ భార్య తన భర్తకు తెలియకుండా తట్టును తీసుకువెళ్ళిస్తే ఆ బాలుడు దూరంగా పడేసి వచ్చేవాడు. ఇదంతా గమనించిన అనంత అల్వార్ కోపంగా బాలుడిపైకి గుణపాన్ని విసిరాడు. గుణపం గడ్డానికి తగిలిన ఆ బాలుడు ఆలయంలోకి వెళ్లి మాయమైపోయాడు. శ్రీవారి విగ్రహానికి గడ్డం నుండి రక్తం కారటంతో అనంత అల్వార్ తన తప్పు తెలుసుకుని తనని క్షమించమంటూ శ్రీవారిని వేడుకున్నాడు. గాయం వలన కలిగిన బాధ నుండి ఉపశమనం కోసం గాయంపై చందనం రాసి ఆపై పచ్చకర్పూరాన్ని అత్తేవారు. అప్పటి నుండి శ్రీవారి గడ్డంపై పచ్చకర్పూరం రాయటం ఆనవాయితీగా మారిపోయింది.